యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంది. ఇది మన ముందు ఉన్నటువంటి వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కీడు చేయువారు అనే మాటకి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈవిల్ డూవర్స్ అని ఇంగ్లీష్లో చూసాం. ఈవిల్ డూవర్స్, ఈవిల్ చేసేవారు అనే మాటకి అర్థం ఏంటంటే, రా అనే మాట కీడు అనే పదాన్ని సూచిస్తూ ఉంది. ఈ యొక్క కీడు శరీర క్రియలు, ప్రతి విధమైనటువంటి శరీర క్రియలు, హృదయంలో నుంచి బయటకు వచ్చేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మనుషుని అపవిత్రపరుస్తాయని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఆ శరీర క్రియలను అనుసరించే వారి గురించిన డెస్టినేషన్ గురించి రాస్తుంది అక్కడ. వారి డెస్టినేషన్ ఏంటంటే, వారు నిర్మూలమగుదురు లేదా బొత్తిగా నశించిపోతారు, వారు లేకుండా చేయబడతారు అని అర్థం. దాని తర్వాత కంటిన్యూషన్, యెహోవా కొరకు ఎవరైతే కనిపెడుతూ ఉన్నారో వారైతే భూమిని స్వతంత్రించుకుంటారు. ఇంకొక వచనం కూడా చదువుతాను, 10వ వచనం చూడండి ఒకసారి. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోతురు, ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోతురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదురు, లేదా వారి ల్యాండ్ని, వారు నిలబడున్నా లేకపోతే వారు నివసించినటువంటి స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి వాగ్దానం చేయబడినటువంటి దేశంలోకి నడిపించబడ్డారు. ఆ నడిపించే ప్రాసెస్లో చాలా ఎక్కువ మంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడము అంటేనేమో అదొక విమోచన. ఒకవేళ కఠినమైన భారం ఉంటే దాని నుంచి విడిపించి ఉండాలి. అది చాలా బాగుంది, అది దేవునికి మహిమ కలిగేటట్టుగానే బాగుంది. కానీ ఆ తర్వాత ఏమంటామంటే, ఈ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం అనబడే కనాన్లోనికి వీరిని ప్రవేశపెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అని చాలామంది అడుగుతారు, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఐగుప్తులో కఠిన దాస్యము, భారభరితమైనటువంటి ఆ యొక్క దాంట్లో నుంచి వారు బయటికి రావడం అనేది, తప్పించబడడం అనే దాని గురించి ఎవరు క్వశ్చన్ చేయడం కానీ, లేకపోతే అవి ఇంపార్టెంట్ విషయాలుగా ఏం కనిపించదు. కానీ అదే బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించబడ్డారు, అందులో చేర్చబడ్డారు. దానికోసం యుద్ధాలు జరిగాయి, దాని కొరకు మరణాలు, దాని కొరకు ఇవన్నీ ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి మనం అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే విషయం ఏంటంటే, దీనికి ఆన్సర్, జవాబు ఆదికాండము 15వ అధ్యాయంలోనే దేవుడు మాట్లాడినటువంటి జవాబులు మనం చూస్తాం. ఆదికాండం 17వ అధ్యాయంలో, అంటే కీడు చేయువారు నిర్మూలమవుతారు, మేలు చేసేవారు వారి స్థలం వారిని ఎరిగి ఉంటుంది, లేకపోతే వారు దీవించబడతారని, లేదా ఇంకో మాటలో భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాట. వారు ఉన్న స్థలంనే కాదు, వారు ఉన్నటువంటి భూమిని వారు స్వతంత్రించుకుంటారు.
ఇది నీతిమంతులకు సంబంధించినటువంటి విషయం. లేదా యెహోవా కొరకు కనిపెట్టేవారు, ఆయన కొరకు కనిపెట్టేవారు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఉన్నటువంటి ల్యాండ్ని స్వతంత్రించుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు. సో దీన్ని ఎంతవరకు ఎలా చూడాలి అంటానికి ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం మీరు చూడండి ఒకసారి. అక్కడ ఏమని వస్తుందంటే ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్న సందర్భం, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ మనం చూస్తాం ఈ మాట. ఒక్కసారి పదిహేనవ అధ్యాయం అక్కడే చెప్పడం మనం చూస్తాం. అక్కడ 13వ వచనంలో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదరు. ఓకే, తర్వాత కంటిన్యూ అండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రాముతో చెప్పాను. అంటే ఇశ్రాయేలు మరియు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రావడం, కఠినమైనటువంటి శ్రమ నుంచి, దాస్యం నుంచి బయటికి రావడం, అది కాకుండా వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారనే మాట కూడా ఏమంత ఇబ్బంది అనిపించదు, కరెక్ట్గానే లేకపోతే న్యాయంగా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ పాలుతేనెల దేశం, వారు ఒక దేశం, వారికి దేశం స్వాధీనపరచబడుతుంది అని చెప్పేటప్పుడు నేనే తీర్పు తీరుస్తాను, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తీయులకు తీర్పు తీరుస్తాను అంటే దేవుడే తీర్పు తీరుస్తాడు అనే మాట చూస్తాం. తర్వాత అమోరీయుల అక్రమం అంటే నువ్వు ఇప్పుడు ఏ స్థలంలో అయితే ఉన్నావో, అబ్రహాము ఆ పాల్తైన్ ప్రదేశంలో కనాన్లోనే ఉన్నాడు. ఆ కనాన్లో ఉన్నటువంటి అబ్రహాము తనకేమని చెప్పబడుతుందంటే, నీవు కాదు కానీ ఎవరైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి తమది కాని దేశంలో బానిసలుగా ఉంటారో వాళ్ళు 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. మళ్ళీ 4వ తరం వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంతేకాదు అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. ఇవి సంపూర్ణం కాలేదనే వచనం మాట ఇది మనల్ని రాకడ శాస్త్రం లేకపోతే ఆ యొక్క ఏమంటామంటే ఆ యొక్క ఎండ్ డేస్ అంటాం, ఎండ్ ఆఫ్ ద టైం, ఈ యొక్క అంత్య దినాలను చెప్పడే ఆ యొక్క అంశంలో ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. అన్ని జనులు సంపూర్ణలగుట, లేకపోతే ఇక్కడ వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు. ఈ సంపూర్ణం అవడం అంటే అర్థం ఏంటి? దానికి ఏదైనా ఒక నంబర్ ఉందా, లేకపోతే దానికి ఏదైనా ఒక స్పెషల్ ఇది ఉందా అని చెప్పేసి ప్రశ్న. అయితే విషయం ఏంటంటే సంపూర్ణము అనే పదానికి మనం అర్థం చేసుకునే సంపూర్ణం వేరు, బైబిల్లో ఉన్నటువంటి సంపూర్ణం వేరు. సో దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి తీసుకురాబడిన తర్వాత కనాను దేశంలోకి ప్రవేశపెట్టడం అనేది అది దేవుని తీర్పు. మరియు ఇంకో మాటలు చెప్పాలంటే అక్కడున్న ప్రజలు వారి యొక్క ఫెయిల్యూర్ ఏదైతుందో, అంటే కనానులో ఆల్రెడీ ఎవరైతే నివసిస్తున్నారో కనానులో నివసించేవారు వారి యొక్క ఫెయిల్యూర్, ఇది వారి ఫెయిల్యూర్ని బట్టి వారి యొక్క దేశాన్ని వారి యొద్ద నుంచి తొలగించబడి ఇశ్రాయేలు ప్రజలకు అది హ్యాండ్ ఓవర్ చేయబడింది. సో ఇది దేవుని తీర్పు. ఆయన తీర్పులు ఎలాంటివి అని అడిగితే మనందరికీ బాగా తెలిసి వచ్చినాం. అదే కీర్తనల గ్రంథంలో 19వ కీర్తన ఒకసారి చదువుతాను చూడండి. ఒకసారి
కీర్తన గ్రంథము. ఇక్కడ దేవుని తీర్పులు 7వ వచనం చదువుతాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. 9వ వచనం. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. ఇక్కడ అమోరీయుల అక్రమము సంపూర్ణం కాలేదు అనే మాటకి ఆ సంపూర్ణము అంటే ఒక నంబర్ అని కాదు, కానీ వారికి ఒక పశ్చాత్తాపడి మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరగడానికి వారికి అవకాశం ఇవ్వబడింది. అనేక అవకాశాలని వదిలేయడం లేదా వ్యర్థపరచడం అవుతుందో, ఆ వ్యర్థపరచడం అనే దానికి ఒక టైం ఉంది. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న ఫరూక్ కూడా ఆ ఎక్స్పైరీ డేట్ ఒకటి ఉండేది. సో బయటికి తీసుకొచ్చేటప్పుడు దేవుడు చేసే ఒక పని అంటే మనిషికి ప్రతిరోజు, ఈరోజు తెల్లవారింది అంటే దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. మనకు ఒక గొప్ప అవకాశం ఇది. ఏంటి అవకాశం? ఎలాంటి అవకాశం అంటే పశ్చాత్తాపడి మారు మనసు పొందడానికి, దేవుని తట్టు తిరగడానికి సంబంధించిన ఆపర్చునిటీ మనకి ఇవ్వబడుతుంది. అయితే గమనించండి ఒకసారి. ఆ ఆపర్చునిటీస్ అన్నీ రోజు రోజుకి మనం తీసుకుంటాం. ఒక టైం వచ్చిన తర్వాత ఇక ఈ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల ప్రయోజనం, ఇక అవకాశమే లేదు అనే పరిస్థితి ఉంటుంది. ఆపర్చునిటీస్ అన్నీ ఇంకా మనం ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారకపోతే, దేవుని తట్టు తిరగకపోతే, ఆ ఆపర్చునిటీస్ అనేవి ఇక ఆగిపోతాయి. దేవుడు తన అవకాశాలు ఇవ్వడం ఆపేస్తాడు. ఒకటి. అంతేకాకుండా ఈ మనిషికి ఉన్నటువంటి ఫ్రీ విల్ అంటాం కదా, ఓన్ చాయిస్ అంటే సొంతంగా మనంతట మనం నిర్ణయాలు తీసుకునే ఆ అవకాశం కోల్పోతాం. బంధకాల్లో ఉండడం అంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా చాయిస్ ఉండదు. సో అలాంటి ఒక స్థితికి మనం వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం చదువుతున్నటువంటి కీర్తనలో 9వ వచనంలో కీడు చేయువారు నిర్మూలం అవుతారు. వారు అమోరీలు అవ్వచ్చు, లేకపోతే పెరజ్జీలు, హివీలు అనబడుతున్నటువంటి ఆ యొక్క తెగల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వబడింది. అనేకమైనటువంటి అవకాశాలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. అయితే వారు ఆ అవకాశాలని సద్వినియోగపరచుకోలేదు. సో మారు మనసు పొందుంటే దేవుని ఆలోచన ప్రణాళిక వేరేలాగా ఉండేదేమో. కానీ విషయం ఏంటంటే వారు అందుకే ఆ పదాన్ని ఇక్కడ మన భాషలో సంపూర్ణమవుట అనే పదం చూస్తాం. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు అంటే వాళ్ళకి 400 సంవత్సరాల ఆపర్చునిటీ ఇవ్వబడింది. అయితే పాయింట్ ఏంటంటే ఈ యొక్క వారి డెస్టినేషన్ ఏంటి? ఉదాహరణకి లేవియా కాండము, ఒకసారి ఈ మాట చూస్తుంటే ఒకసారి లేవియా కాండము 20 20
అక్కడ ఎస్ 20వ అధ్యాయం చూడండి ఒకసారి. లేవియాకాండం 20వ అధ్యాయంలో 22వ వచనం. అంటే దేవుడు ఆ ప్రజల గురించి ఎలాంటి ఆలోచన చేశారు అంటే కీడు చేయువారు మరియు యెహోవా కొరకు కనిపెట్టువారు వారి యొక్క డెస్టినేషన్ని ఎలాగా మనం చూడాలో నేర్చుకోవడం కోసం ఈ మాట చదువుతా ఉన్నాను. 22వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు, వామిటింగ్ చేస్తుందట, లేకపోతే నోట్లో నుంచి ఊసేస్తుంది. దేశము మనల్ని కక్కివేయడం అంటే అర్థం ఏంటి గమనించండి ఒకసారి. మీరు ఏ దేశంలోనికి మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ నా విధులనన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే. కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును, పవిత్ర పక్షులకు అపవిత్ర పక్షులకు విభజన చేయవలను. అపవిత్రమైనది అని నేను మీకు వేరు చేసిన ఏ జంతువునే కానీ ఏ పక్షి వలననే కానీ నేల మీద ప్రాకు దేని వలన కానీ మిమ్మును మీరు అపవిత్రుడిగా చేసుకోవద్దు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. ఇక్కడ ఈ భాగము అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఆ దేశం చేత కక్కివేయబడ్డారు. కారణం ఏంటి అంటే వారు దేవుని కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడానికి ఏమాత్రం లోబడక, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆచారాలు ఒక దేవునికి విరోధమైన ఈవిల్ డూవర్స్ అంటాం, అనగా కీడు చేయువారుగా ఆ ప్రజలు అలాగే ఉండిపోయారు. దాన్ని బట్టి వారి నుంచి ఆ దేశం లాగివేయబడుతుంది, లేదా ఆ దేశం వారిని కక్కేస్తుంది అందులో నుంచి. తర్వాత అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అది ఇవ్వబడుతుంది కదా, ఇక నుండి మీరు నా కట్టడలు అనుసరిస్తూ నడుచుకోవాలి. ఆ దేశం మిమ్మల్ని కక్కివేయకుండానట్లు అనే మాట మనం చూస్తాం. అంటే ఉన్న ల్యాండ్, మనం నిలబడ్డ ల్యాండ్ ఏదైతే ఉందో, లేకపోతే దేవుని వాగ్దత్త భూమి ఏదైతే ఉందో అది మనల్ని కక్కేస్తుందా, మనల్ని అక్కడే ఉంచుతుందా అనేది ప్రశ్న. గమనించండి ఒకసారి. సో ఇది అన్నిసార్లు ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి లేదు, కానీ సో ఒకటి మాత్రం నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే కీడు చేయువారు నిర్మూలమవుతారు, ల్యాండ్ చేత కక్కివేయబడతారు. కొరాహు లాంటి వారితో ల్యాండ్ చేత మింగివేయబడతారు. కానీ ఆ ల్యాండ్ మీద పాలు తేనెలు ప్రవహించు దేశము అనబడుతున్నటువంటి ల్యాండ్ మీద ఆ పాలను ఆ తేనెను అనుభవించే జీవితము ఇది నీతిమంతులు, లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టేవారు. అంటే యెహోవా కొరకు కనిపెట్టడం అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యంను చేతబట్టుకొని ఆయన వాక్యం అనుసరించడం యొక్క ఉద్దేశం ఆయన రాకడ కొరకు, లేకపోతే ఆయన తీర్పుల కొరకు, ఆయన చేయబోయే విషయాల కొరకు మనం కనిపెడుతూ ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు వర్ధిల్లుతారు. ఎలాంటి వర్ధిల్లడం అంటే కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఇదే దేశము, మనకు తెలుగులో దేశం అని ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో లేకపోతే హీబ్రూలో ల్యాండ్. ఇక
ఎడ్జ్ అనే పదాన్ని మనం చూస్తాం. ఎరెడ్స్ అనే పదాన్ని చూస్తాం. ఎరెడ్స్ అనే మాటకి ద ల్యాండ్ అని అర్థం. సో ల్యాండ్ అంటే కేవలము ఒక దేశము అనే కాదు, కానీ ఒక ల్యాండ్ అంటే ఒక ప్లేస్, లేకపోతే ఒక జియోగ్రఫికల్ లొకేషన్ మాత్రమే కాదు, కానీ ఒక స్థాయి, ఒక స్థానం అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనందరికీ కొన్ని పొజిషన్స్ ఇచ్చాడు, స్థానాలు ఇచ్చాడు. ఒక స్థానము మనందరం కలిగి ఉన్నాం. మానవ సంబంధమైనటువంటి సంబంధాలన్నిటిలో కూడా మనకు కొన్ని స్థానాలు ఇవ్వబడ్డాయి. అలాగే మన పనిచేసే దాన్ని బట్టి మనకు కొన్ని స్థానాలు ఇవ్వబడ్డాయి. ఆ ల్యాండ్, ఆ స్థానాన్ని కూడా ల్యాండ్ అని పిలవచ్చు. అయితే విషయం ఏంటంటే అది మనల్ని కక్కివేస్తుంది. ఎప్పుడంటే దేవుడు మనకు ఆ స్థానం ఇచ్చినప్పుడు, అదే స్థానము అనేక మంది భక్తిహీనులు, దేవుని ఎరగని వారు కూడా అదే స్థానంలో ఉండొచ్చుగాక, అలాంటి స్థానంలో ఉండొచ్చుగాక. వాళ్ళందరినీ దాటి ఆయన చేత సపరేట్ చేయబడిన పరిశుద్ధమైన జనాంగముగా, మిమ్మును రక్షించిన వాడును, మిమ్మును తప్పించి ఇదిగో ఐగుప్తు నుంచి తీసుకొచ్చి పాలుతీనుల దేశంలో ప్రవేశపెట్టిన నేను మీ దేవుడైన యెహోవాను అని చెప్పినటువంటి ఆయన ఆ యొక్క మాట నెరవేర్చబడినట్లుగా ఆయన కొరకు కనిపెట్టడం, అనగా ఆయన ఆజ్ఞలు అనుసరిస్తూ కనిపెట్టడం అంటే ఇన్యాక్టివ్ థింగ్ కాదు, అది యాక్టివ్ పార్ట్ అని మాట్లాడుకున్నాం. దోస్ హూ వెయిట్ ఫర్ ద లార్డ్, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూసేవారు, ప్రభువు కొరకు ఎదురు చూసేవారు అనే పదం ఉంది కదా, దాని గురించి. అది ఎలాంటి ఎదురు చూడడం అంటే, ఆల్రెడీ దీని గురించి మనం 7వ వచనంలో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అందులో విషయం ఏంటంటే గాడ్స్ టైమింగ్ అని అర్థం. ఆయన సమయం కొరకు ఎదురు చూడడం మొదట. తర్వాత రెండవది ఏంటంటే ఎదురు చూడడం అనేది ఆయన ప్రామిస్, అనగా ఆయన ఇవ్వబోయే బహుమానమును స్వాస్థ్యముగా ఆయన దగ్గర నుంచి పొందుకుంటాం. బహుమానమును స్వాస్థ్యముగా ఇచ్చేది ఆయన. తర్వాత మూడోది ఏంటంటే ఆయన ఇవ్వబోయే ఆ రివార్డ్, లేకపోతే దానికోసం విశ్వాస్యతతో, నమ్మకత్వంతో ఎదురు చూడడం, దీన్ని ఎదురు చూడడం అంటాం. మరొకసారి, మొదటిది ఎదురు చూడడంలో ఎలాంటి ఎదురు చూడడం అని అంటే ట్రస్టింగ్ గాడ్, దేవుని అంటే నమ్ముకొని ఎదురు చూడడం అంటే ఆయన టైం, అనగా నాకు ఒక సమయం ఇవ్వబడుతుంది అని గాడ్స్ టైమింగ్ కోసం ఎదురు చూడడం, లేదా గాడ్స్ ప్రామిస్ కోసం ఎదురు చూడడం, దాని మేనిఫెస్టేషన్ కోసం వెయిట్ చేయడం. తర్వాత దాంట్లో వెయిట్ చేయడం అనే దాంట్లో దాని అర్థం ఏంటంటే విశ్వాస్యత, నమ్మకత్వం కలిగి ఉండడము అని అర్థం. సో ఆయన చెప్పిన పనులను, ఆయన ఆజ్ఞాపించిన వాటి విషయంలో నమ్మకంగా ఉండడము కూడా ఈ హోప్ ఫర్, లేకపోతే ఆ యొక్క నిరీక్షించడంతో సమానం, కనిపెట్టుటతో సమానం. దేవునికి స్తోత్రం. మొదటిది దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనే మాటకి ఊరికనే ఇన్యాక్టివ్గా కూర్చోవడం అని కాదు, కానీ మొదటిది ఆయన యొక్క టైమింగ్, ఆయన యొక్క ప్రామిస్ నెరవేర్చే ఆ విషయం కోసం, అంటే నాకు ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో చేయబడిన వాగ్దానాలు నాకు నెరవేర్చబడతాయి అని నమ్మి వెయిట్ చేయడం. తర్వాత రెండవది, నమ్మి ఇన్యాక్టివ్గా ఉండడం మాత్రమే కాదు, కానీ దానికి సంబంధించి ఏదైనా దేవుని ఆజ్ఞాపించబడిన విషయాల్ని నమ్మకంగా చేస్తూ ఉండడం, ఇది రెండవది. మూడవది ఆయన రివార్డ్స్, లేకపోతే లేకపోతే పొందబోయే దాని విషయంలో ఇప్పటి నుంచి నమ్మకంగా ఉండేదాన్ని, ఈ మూడింటిని కలిపి ఆ యొక్క నిరీక్షించుట, లేకపోతే యెహోవా కొరకు కనిపెట్టుట అనే పదాన్ని మనం చూస్తాం. తర్వాత ఈ యెహోవా కొరకు కనిపెట్టుట అనే దాంతోపాటు ఆ నిబంధన ప్రవచనాలు, లేకపోతే నిబంధన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆ నిబంధన వాగ్దానాలు తప్పిపోకుండానట్లుగా ఆ నిబంధనలో మనం కొనసాగుతాం. అబ్రహాంతో అంటాడు, నేను నీకు చేయబడినటువంటి వాగ్దానం నెరవేర్చినట్లుగా నా ఎదుట నువ్వు నిందారహితుడివై నడుస్తూ, ఇదిగో నీవు పాటించవలసిన నిబంధన ఇదే అని చెప్పడం చూస్తా. అంటే అబ్రహాము పొందబోయేదాన్ని పొందుకోవడం కోసం ఒక అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. అదే నమ్మకంగా ఉండడం. చూడండి ఒకసారి, నేను మీకు చేసిన నిబంధన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి,
అయితే పాయింట్ ఏంటంటే ఆ నిబంధన నెరవేర్చబడినట్లు నువ్వేం చేయాలంటే నీవు అనుసరించవలసిన నిబంధన ఇదే. అంటే నువ్వు చేయాల్సినటువంటి నమ్మకంగా నువ్వు చేయాల్సిన పని ఇదే అనే మాట చూస్తాను. దీన్నే నిరీక్షించడం అంట. అబ్రహాం ఎంతగా నిరీక్షించాడంటే ఇది మనకు అద్భుతమైనటువంటి ఉదాహరణగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇస్సాకును బలిచ్చే క్రమంలో అక్కడ ఎమోషన్స్ ఏవి లేకుండా జీరో ఎమోషన్ అనగా ఎక్కడ కూడా భావోద్వేగాలకు లోనైనట్టుగా మనకు కనబడు అబ్రహాం. మరి ఎమోషన్స్ ఏవీ లేకుండా ఏం చేస్తున్నాడు అబ్రహాం అని అడిగితే కేవలం ఇస్సాకును బలర్పించడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞ అనుసరించడం అనే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఆయనని డిస్టర్బ్ చేసే అంశం ఏదీ లేదు. అది 3 days ఏదైతుందో ఈ 3 రోజులు కూడా అబ్రహాము అనగా ఆ యొక్క కొండ మీదకి చేరుకునే వరకు కూడా ఎలాంటి భావోద్వేగాలు తనని పరిపాలన చేయలేదు. ఒకరికి ఎదురు చూడడం అంటే ఏంటో జ్ఞాపకం చేయడానికి ఈ మాట చూపిస్తాను. అయితే ఆ 3వ దినమున ఆ యొక్క బలిపీఠపు కర్రలు పేర్చి తన కుమారుని అక్కడ కట్టి అక్కడ వధించడానికి కత్తెత్తినటువంటి సందర్భం వరకు కూడా భావోద్వేగాలన్నీ కూడా జీరో. అలా అని చెప్పి ఆయన ఏమి ఇనాక్టివ్గా ఇంట్లో కూర్చోలేదు. ఏది ఆజ్ఞాపించబడిందో ఆ ఆజ్ఞని సరిగా నెరవేర్చడానికి తన యొక్క శక్తి వంచన లేకుండా పూర్తిగా లోబడి ఆయన ముందు నిర్దోషికాన్ని నిర్ధారితంగా జీవించడం కోసం తను అనుసరించవలసిన నిబంధన ఇదే అని చెప్పబడింది కదా. ఆ నిబంధనలో కొనసాగడం దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది కనిపెట్టుటలో ఉన్న ఇంకొక భాగం. అంటే అబ్రహాము ఇస్సాకును అర్పించే సమయంకి ఆయన ఏమైనా కనిపెడుతున్నాడా అంటే ఎస్, కనిపెడుతున్నాడు. ఏం కనిపెడుతున్నాడంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. ఇదిగో నీ కుమారుని అనుగ్రహిస్తాను, ఆ కుమారునికి స్వాస్థ్యముగా ఇదిగో పాలు దేశం ఇస్తాను అని చెప్పబడింది. ఆ చెప్పబడినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏదైతుందో ఇంకా అయిపోయింది, ఇక లేదు అని చెప్పట్లేదు. కానీ ఆ యొక్క అర్పణ అర్పించేటప్పుడే మేమిద్దరం తిరిగి వస్తామని చెప్తాడు. అంటే కొండ మీదకి వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తాం అంటే అప్పుడే అంటున్నాడు మేమిద్దరం వస్తామని చెప్పడం. అంటే ఇంకొక మాట ఏంటంటే ఆ నిరీక్షించేటప్పుడు దేవుడు నాకు ఎలాంటి అద్భుతం చేస్తాడు, దేవుడు నాకు ఏమి ఇస్తాడు అనేది ఆయన చేతిలో ఉంది. ఆ నిరీక్షించేటప్పుడు నేను ఎంతవరకు నమ్మకంగా దేవుని దృష్టికి యథార్థంగా జీవించాలనేది ఇది మన చేతిలో ఉంది. సో మనము అంటే ఇప్పుడు అబ్రహాము ఒకవేళ నా కుమారుడు మరణించిన తిరిగి లేపుటకు దేవుడు శక్తి గలవాడు అని నమ్ముతున్నాడు. తిరిగి లేపుటకు దేవుడు శక్తి గలవాడు. అంతేకాదు ఈ అబ్రహాము ఏమంటామంటే ఇస్సాకు చనిపోయినా తిరిగి లేపుతాడు దేవుడు అని నమ్మడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే దేవుని ఆజ్ఞ ఏంటో దాన్ని ఉన్నట్టుగా అనుసరించాలి. ఇవి రెండు కలిపి చేయడం ఏదైతుందో దాన్ని ఆ యొక్క యెహోవా కొరకు కనిపెట్టుట అంట. యెహోవా కొరకు కనిపెట్టుట అంటే అర్థం ఇదనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎవరైతే కనిపెడుతున్నారో వారు దేశంను స్వతంత్రించుకుంటారు, ల్యాండ్ని వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఎవరైతే కీడు చేస్తున్నారో, మనం కీడు చేస్తున్నప్పుడు మన పొజిషన్, మన స్థాయి, మన స్థానము మనల్ని కక్కేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో చాలాసార్లు మనం కోల్పోయే విషయాలు కనపడతా ఉంటాయి. కోల్పోయినవి అవి అలా కోల్పోయి ఉండటానికి కారణం ఏంటి అని అడిగితే ఒక్కసారి ఆలోచిస్తే అది దేవుని తీర్పులాగా కనిపిస్తుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడితో ముగిస్తాను. నేను ప్రార్థన చేసుకున్నాను. మా పరమ తండ్రి, మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో ఏకీవించడానికి ఆరాధనాపూర్వకంగా, ధ్యానపూర్వకంగా ఇదిగో వాక్యమును మేము ధ్యానం చేయడానికి కృపనిచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. విన్న మాటలు మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచండి. ఇదిగో మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలైనా ఉదయకాలనే దూర రకరకాల ప్రాంతాల నుండి అందరం ఏకీభవించి ఇదిగో నడవడానికి, ఇదిగో ఆ మేలును, ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి, సహవాసపు దీవెనను పొందుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ నాన్న, మీకు వందనాలు.
స్తోత్రం 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 చేస్తున్నాను. ఇదిగో ఏకీవించిన ప్రతి ఒక్కరి పక్షంగా ప్రార్థన చేస్తున్నానైనా వారి అవసరాల కరలు తీర్చండి. మీ మహాకృపను బట్టి వారి మీద మీ కందృష్టి నుంచి దీవించి ఆశ్రయించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామన ఇదిగో ఏకీవించిన వారిని మీ హస్తాలకు అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి నేను ఎంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్.